వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర. సుల్తాన్బాద్లో గోశాల షెడ్ నిర్మాణానికై భూమి పూజ. గాలికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా మరోసారి బయటపడ్డ బీఆర్ఎస్ వర్గపోరు. ఎంపీ కవిత నామినేషన్ దాఖలు అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ రవీందర్రావు వర్గీయులు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దింది, ఎవరు తీయడం జరిగింది, శంకర్ నాయక్ నుండి మైక్ తీసుకుని అదుపు చేసిన కవిత. సమావేశంలో నెలకొన్న ఘర్షణ వాతావరణం. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ వర్గీయులకు సీరియస్ వార్నింగ్. కొట్టుకుందామంటే కొట్టుకుందాం అనే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే సవాల్. పార్టీలో ఉండి అదే పార్టీకి మోసం చేయొద్దు హితావు పలకడం జరిగింది. ఖచ్చితంగా గెలిచే సీట్లలో మహబూబాబాద్ ఉంది. ఈ వేదికను ఉద్దేశించి అందరు ఇద్దరు మాట్లాడాలి. 2 నిమిషాలే. జై తెలంగాణ. ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి, ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది. దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పుల్లో ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు. మేము గతంలో తప్పు చేయడం పెడుతున్నా. వాతావరణం చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇంకా రాబోయే ఈ 10-15 రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు చాలా పొరపాటు చేశాం. ఈ పొరపాటు చేయకూడదు. ఎప్పుడు 13వ తారీఖు మే 13వ తారీఖు మేము బీఆర్ఎస్ కారు గుర్తు ఓటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది సత్యం. కాబట్టి దయచేసి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణుల్లో అటు ఇటు చేశారో చేయకండి, దయచేసి చేయకండి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. అందరం ప్రతి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు, ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, గెలిపించాలి మన క్యాండిడేట్ అన్నావు. తప్పనే చెప్పండి మీరు అందరూ. ఇవన్నీ కాదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళకి ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ వచ్చేలాగా చూసుకుందాం. అందరు కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. దయచేసి మనము 17 ఎంపీ సీట్లలో దాదాపు 10-12 గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది, మనకు ముఖం తిరిగి వస్తుంది. ఇప్పటికే మన కార్యకర్తల మీద లేనిపోని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అలా మీరు ఎవరికి భయపడని అవసరం లేదు. మేమందరం ఉన్నాం. వేదిక పైన ఉన్న వాళ్ళ అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు. 1వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జైన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రవక్త గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు. మనమందరం వచ్చిన వాళ్ళమందరం మనమేందో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న హనుమాన్ శోభయాత్రకు విశ్వ హింద్ పరిషత్ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నందిరెడ్డి సాయిరెడ్డి, రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సహకారదర్శి ప్రామిస్, రాష్ట్ర ధర్మ ప్రసార ఏవి ప్రసాద్, రాష్ట్ర సేవ ప్రముఖ గురుమూర్తి, బజరంగ్ దళ్ నీలి నరసింహ, కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరట్ల రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కర్నూలు పార్లమెంట్లో సైకిల్ దూసుకుపోతుంది. ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ స్పీడ్ పెంచారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ ను జోరుగా సాగిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలతో పాటు తాను గెలిస్తే జిల్లాకు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ నాగరాజ్ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రచారాల్లో భాగంగా నాగరాజు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీనే గట్టిగా చెబుతూ కార్యకర్తలు జోష్ నింపుతున్నారు. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు వాడిని రైతు బిడ్డను. నాది కూడా ఏం ఉన్నతమైన ఫ్యామిలీ కాదు, నేను ఏదో ఇది కాదు, ఒక రైతు కుటుంబం నాది కూడా. వాస్తవంగా రైతు కుటుంబంలో ఉండి ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ఎంపీ స్థానానికి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా ఆ రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఒక బీసీలను కాపాడుకునే పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. ఎందుకంటే ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు బీసీలు చాలా జనాభా ఉందని 50% జనాభా కలిగి ఉన్నాం మనం. అందుకని ఈసారి 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో సోదరులారా బాగా గమనించండి, నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మన కోసం ప్రత్యేకంగా ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు చంద్రబాబు గారు తినేమి, పవన్ కళ్యాణ్ గారు తినేమి మేధామదనం చేసి ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ బీసీలకు మనం ఏం చేయాలా అని చెప్పేసి ఒక ప్రత్యేక మేనిఫెస్టో పెట్టారు. మనకు కూడా రక్షణ చట్టం ఉండాలని చెప్పేసి బీసీ రక్షణ చట్టం తెచ్చినటువంటి ఘనత కూడా రేపు గెలిపించుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఒక పెద్ద అస్త్రం అవుతున్నది బీసీ రక్షణ చట్టం అనేది. అంతేకాక ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది ఎందుకంటే మేనిఫెస్టోలో ఎక్కడ కనబడలేదు. 6 ప్యాక్ అని చెప్పేసి సూపర్ 6 లో ఉంది. 4,000 రూపాయలు 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారి 2,000 నుంచి 4,000 చేస్తుంటుంది ఏకదాటిగా. కాబట్టి 4,000 రూపాయలు పెన్షన్, అది కూడా ఏమాత్రం డోకా లేదు, ప్రతి ఇంటికి వస్తుందని చెప్పేసి ఇది ఒకటి. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే రాష్ట్ర పరిస్థితి మాత్రం చాలా అధోగతిలో ఉన్నది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆయన పరిపాలన అందబంధించాలంటే మనమంతా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ కాబట్టి మనమంతా చైతన్యవంతులమై జగన్మోహన్ రెడ్డి గారిని గద్దదించడానికి ఎంత పూనుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అంతేకాక 5 సంవత్సరాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని స్థానిక శ్రామిక భవన్లో ఎన్హెచ్ఆర్సీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కమిటీ, పట్టణ కమిటీ నియామకాల ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి సమావేశానికి సభ అధ్యక్షులుగా పూసాల కృష్ణ వ్యవహరించగా ముఖ్య అతిథులుగా ఇజాము సాంబశివరావు, రాష్ట్ర సీసీ మెంబర్ చంద్రశేఖర్ హాజరైనారు. ఈ సమావేశంలో ఉద్దేశిస్తూ సమాజంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకుని సమాజానికి మెరుగైన సేవలు అందించాలని నియామకమైన మండల, పట్టణ కమిటీలకు సూచించారు. టి శ్రీనివాస్, కమార్పూర్ మండల ప్రెసిడెంట్. అన్ని జిల్లాల సమావేశం జరిగింది. అక్కడ ఏం చెప్పారంటే, ఒక జిల్లాల సమస్య అంటే ఒక వ్యక్తికి సమస్య వచ్చిందని చెప్పి అక్కడ జిల్లానే కాకుండా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఆ సమస్య మీద పోరాటం చేయడానికి మనం ముందు కార్యాచరణ ఆల్రెడీ చేస్తున్నారు. అది కూడా త్వరలో మళ్ళొక సమావేశంలో అన్న చెప్తారు. దీనికి సంబంధించి అంటే ఎన్హెచ్ఆర్సీని అడ్డం పెట్టుకొని, అంటే ఇక్కడ ఉన్న మనం ఎన్హెచ్ఆర్సీ సంస్థను అడ్డం పెట్టుకొని మనం డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మాత్రం ఎవరు పోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక అన్న ఏంటంటే మూలభద్రన్న గారు ఒక మంచి ఆలోచనతోటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ. దీనికి చెడ్డ పేరు రాకుండా మనం ప్రజల్లో మమేకమై ప్రజలతోటి ఉంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే దిశగా మనం ముందుకు అడుగు వేయాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ప్రజల యొక్క హక్కులను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ యొక్క అమూల్యమైన సందేశాలని ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అత్యధిక మెజార్టీయే మా లక్ష్యం. సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి అందిన ప్రభుత్వం అది. వైసీపీ అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఎంపీకి పోటీ చేయనున్న ధనుంజయ రాణి పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ఎమ్మెల్సీ అనంతబాబు పేర్కొన్నారు.
వాళ్ళందరితో కలిసి వచ్చి భారీ ఎత్తున ఇది జన సముద్రం అన్న విధంగా మా నాయకులంతా తరలి వచ్చి వారి సమక్షంలో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంపచోడవరం అనేది కంచుకోవట్లేదు. ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే 2019 ఎన్నికలప్పుడు జగనన్న మా ప్రాంతాన్ని గత 40-50 ఏళ్ళుగా లేనటువంటి అభివృద్ధి మా గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఏదైతే ఇక్కడ గిరిజన ప్రజలు విశ్వసించి ఉన్నారో జగనన్న వారి అంచనాలు అందుకునే కేవలం మా గిరిజన ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం ఏ విధంగా జగనన్న పరిపాలన చేశారో 5 సంవత్సరాలు చూసిన తర్వాత మళ్ళీ ఈరోజు జగనన్న ప్రభుత్వమే కావాలని జనం పెద్ద జన సముద్రం ఎలా తల్లి వస్తుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు వారందరి సమక్షంలో మరొకసారి నామినేషన్ వేశాను. మా ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ఏదైనా సరే మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే అది మనం చెప్పుకునే అవసరం లేదు, ప్రజలు తెలుస్తారు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందో రేపు ప్రజాకోర్టులో తేలుతుంది. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసి ముఖ్యమంత్రులుగా చేసి ఆ పార్టీకి సంబంధించిన పదవులు చేసి కనీసం గిరిజన ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు పెంచి గుమ్మా తనచేదండి అరకు పార్లమెంట్ అభ్యర్థిని. ఈరోజు మేడం గారు నాగులపల్లి ధనలక్ష్మి గారు ఈరోజు నామినేషన్స్ వేశారు. ఈరోజు ఏదైతే జనాల్ని చూస్తున్నామో జన సముద్రంలా ఉంది. ఖచ్చితంగా మన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం సీఎంగా మన జగనన్ననే చూసుకుంటాము. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో జగనన్న గారు చేసిన సంక్షేమ పథకాలే కానివ్వండి, డెవలప్మెంటే కానివ్వండి, ఏదైనా ఇప్పుడు సాలూరులో మనం చూసుకుంటున్నాం ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, కురుపంలో ఇంజనీరింగ్ కళాశాల కానివ్వండి, పాడేరులో మెడికల్ కాలేజ్ కానివ్వండి, మా ప్రాంతంలో కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎన్నో 17 మెడికల్ కాలేజ్ని నిర్మాణం జరుగుతుంది. అలానే ఇంకొకసారి మనం 5 ఏళ్ల వ్యవధిలోనే మనం ఇంత చేంజెస్ ఇంత అభివృద్ధి చూస్తుంటే ఇంకొకసారి సీఎంగా మన జగనన్న తీసుకొని వస్తే ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకుండా ఉండే వాళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే ప్రజాకూట్లోకి వచ్చారు కదా, వచ్చే ప్రజల మధ్యలోకి ఆదరాభిమానాలు కొనుగొని ప్రజాకూట్లో తేల్చుకునే విధంగా ప్రజల్లో కష్టపడడం తప్ప ఎవరినో నిందించేసి ఒక మనిషిని 100 సార్లు ఏదో అంటే జరిపోద్దని అనుకోవడం చాలా మూర్ఖత్వం అండి. ఈరోజు రాజకీయం అంటే చాలా ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఒక మనిషిని మాట్లాడేస్తే రాజకీయం అయిపోద్ది అనుకుంటున్నారు. కాదు, మన రాజకీయం ఏంటి అనేది మన భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించాల్సింది ప్రజలు. ప్రజాకోర్టులో తేల్చుకోవాలి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ వేసినటువంటి నామినేషన్ కార్యక్రమం చూస్తారు. వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది నామినేషనా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలి, అంతే తప్ప కానీ మరొకరిని ఆడిపోసుకొని పరిస్థితులు అయితే ఉండకూడదు. ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాము, మా వాళ్ళైతే మెజార్టీ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జగనన్నకు రంపచోడవరం నుంచి తొలి విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాం. మరింత ఉప్పెత్తు బిగుతూ ఉంది. ఈవేళ వచ్చిన నామినేషన్ కోసం జనమే ఒక సాక్షి. జనానికి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఆధారం ఉందో. ఈవేళ మన ఎంపీ అభ్యర్థి ధనంజయ రాణి గారు, ఆమె డాక్టర్గా వృత్తి చేస్తూ ఉన్నారు. వృత్తి చేస్తుంటే దానికి ఆ చేస్తున్న వృత్తికి వదిలి ఈవేళ జగన్ గారి పిలుపు మేరకు ఆమె ఇక్కడికి వచ్చారు. ఈవేళ గతంలో కొంతమందికే ఆమె వైద్యురాలుగా సేవలు అందించేవారు. ఈవేళ యావత్ ఈ పార్లమెంట్లో సుమారుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో గిరిజన ప్రజలు చాలా వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవాళ ఒక ఎంపీగా సేవలించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి అతి భారీ మెజార్టీతో మన ధనంజయ రాణి గారికి నెగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే మా లక్ష్యం ఒకటే, గతంలో మెజార్టీ మీద ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలి, గత మెజార్టీ మీద భారీ స్థాయిలో మెజార్టీ తేవాలని మేము ఆరాటపడుతూ ఉన్నాం. ప్రజలు కోరుతూ ఉన్నాం. మీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా రాబోయే కాలంలో మరింతగా బాధ్యతగా వ్యవహరించి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కానీ గిరిజన ప్రజల ఆకాంక్షల పట్ల కానీ ముందుకెళ్తాం. మా ఎమ్మెల్యే అభ్యర్థి ధనలక్ష్మి గారిని, మా ఎంపీ అభ్యర్థి ధనంజయ రాణి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని మీ ద్వారా కోరుతాం. థ్యాంక్ యూ అండి. సుల్తాన్బాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీ పెద్దగిరి వద్ద హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ ధర్మశాస్త్ర గోశాల షెడ్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ భండారి సూర్య మాట్లాడుతూ అంతరించిపోతున్నటువంటి గోమాతలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, ప్రతి ఒక్కరూ షెడ్ నిర్మాణం కొరకే తమ వంతు సహాయ సహకారాలు వస్తు రూపేణ ధన రూపేణ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనంతరం ఆర్థిక సహాయం అందించిన వారిని శాల్వాతో సత్కరించారు. దేవతా ప్రీణాతి మనోభీష్టబలసిద్ధిరస్తు
మనస్సంకల్పిత కార్య దిగ్విజయోస్తు సమానం భవతి అందరూ కొంచెం వెనుకకు రావాలి. ఓకే చూడండి. రైట్. ఇది నేను స్పెషల్ గా సార్ కోసం కొనుకొచ్చిన తెలవంగానే. ఇటు పట్టుకొని చూడండి. బాయ్. అన్న ఇక్కడ మా ఇప్పుడు ఇవాళ ఎంత ధైర్యంగా ఉన్నామంటే లక్షణ కప్పుకోడు ఇటువంటి ఆయన శాస్త్రంగా దీనికి 3.5 సంవత్సరాలుగా గోశాల స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు అందరు దాతల సహకారంతోనే షెడ్ నిర్మాణం కూడా చేస్తున్నాము. వస్తు రూపేనే కానీ ధన రూపే కానీ తమ వంతు సాయం 1 రూపాయి అయినా సరిపోతుంది. ఒక్కొక్క రూపాయి అంటే కొన్ని వందల మందితోని షెడ్ నిర్మాణం కూడా జరుగుతుంది. సుల్తానాబాద్ ప్రజలందరికీ షెడ్ నిర్మాణానికి దాతలు ముందు రావాలని కోరుతున్నాను. పరిధిలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో షెడ్డు కొరకై భూమి పూజ చేయడం జరిగింది. 3 రోజుల క్రితము అనుకున్నట్టుగా అందరి ప్రజల పెద్దపల్లి జిల్లా ప్రజలందరి సహకారంతో షెడ్డు నిర్మిస్తానని తెలపడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ ఈరోజు వచ్చి భూమి పూజలో పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి మన పెద్ద సారును వారి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పిఠాపురం నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ సాధారణంగా కలిశారు. జ్యోతుల నెహ్రూ పవన్ కళ్యాణ్ కు కండువతో ఆహ్వానం పలికారు. వెంటనే ఆయన జగ్గంపేట నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ పెట్టారా? 3 గారితో మాది ఒక పెట్టారా? బాగా డిజైన్ చేశారు. ఇదే నువ్వు చెప్పింది. మీరు అందరూ కూర్చొని దీనికి రిలవెంట్ డిజైన్ చేస్తున్నారు. ఇలా బండ్లు పెట్టేసారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద తోట నరసింహంతో పాటు సతీమణి తోటవాణి కుమారుడు రామ్జీతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్ కి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధికి ప్రజలు అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్ల తప్పకుండా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను జగ్గంపేట నియోజకవర్గాన్ని మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశానని మళ్లీ తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను కాసేపటి క్రితమే నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి యొక్క నామినేషన్లు అంటే ఈరోజు మీరు చూశారు, ఉదయం నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మరి వేలాదిగా తరలి వచ్చి మా స్వగ్రామం వీరవరం నుంచి ఈరోజు జగ్గంపేట వరకు కూడా భారీ స్థాయిలో మరి ర్యాలీ కానీ, బైక్స్ ర్యాలీ కానీ, కారు ర్యాలీ కానీ
మరి చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క నామినేషన్ని చాలా విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ సలమలచెట్టి సునీల్ గారు కూడా పాల్గొంచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు నాంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్ చూస్తూ ఉంటే మరి నేను 2004లో అప్పట్లో మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అప్పుడు నామినేషన్ వేసినటువంటి రోజులు మరి నాకు కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినటువంటి పరిస్థితి. మరి 2004లో ఆ రకంగా ఇస్తే ఈరోజు 2024లో కూడా దాని తగ్గగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ యొక్క నామినేషన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఈ నామినేషన్ నేను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి పోటీ నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ మరి రేపు గెలుపుకి నాందిగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలను కూడా విస్తరించి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమం పట్ల ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో మరి నాకు కూడా స్వతహాగా ఈ నియోజకవర్గంతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మరి ముఖ్యంగా మా కార్యకర్తలైనటువంటి అందరితో కూడా నాయకులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండడం మూలంగా మరి ప్రజలతో పాటుగా నా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క గెలుపు కోసం ఎప్పటి నుంచి కూడా కృషి చేయడం కూడా జరుగుతాం. గత 2 నెలలుగా కూడా మేము అవసరంతంగా పోరాటం చేస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా గట్టిగా గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ డోర్ టు డోర్లో మరి నా సత్యమాడి వాణి కానీ అలాగే నా కుమారు రామ్జీ కానీ మా కోడలు శ్రీనిధి కానీ ఈరోజు ఇప్పటికే దాదాపుగా 50-60 గ్రామాలు పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, వారు వార్తలు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పట్ల అలాగే మరి నా పట్ల ఉన్నటువంటి అభిమానంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి మాకు ఓటేయడానికి తయారుగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు ఎక్కడ చూసినా సరే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి రాబోయే ఇంకొక 10-15 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పూర్తవుతుంది. ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఓట్లేనికి. అలాగే నేను కూడా మరి ప్రతి గ్రామం కూడా మరి తిరుగుతూ ఉన్నాం. మరి రేపేళ్ళ 2 రోజుల్లో మరి నేను కూడా మరి ఆ గ్రామాల్లో చైతన్య రథం మీద పర్యటించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈ రకంగా మరి ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మరి మన క్యాంపెయినింగ్ సంబంధించిన ప్రసారం మేమంతా సిద్ధం విజయనగరం బహిరంగ సభ సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్. విజయనగరం జిల్లాలో ఈ రోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తుంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్రా పాపారాయులు శత్రు సైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర సిద్ధమని అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదు. ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికి వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్లు కాపాడుకోవడానికి జరిగే ఎన్నికలు. మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని అవసరాన్ని గుర్తించిన ప్రజలు అడ్డు తగులుతున్న పెత్తందారుల మీద ఆ కౌరవ సైన్యం, ఆ నార సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం అని అడుగులు వేస్తున్న ఓ ప్రజా సైన్యం నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు. అధికారం ఇస్తే 5 ఏళ్లు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు.
జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభాగర్వంగా చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.